చదువేస్తే ఉన్నమతి పోతుందనుకుంటాను. చదువు వివేకాన్ని పెంచాలి, విజ్ఞానాన్ని పెంచాలి. కానీ మూర్ఖత్వాన్ని పెంచుతోంది. ఒక వాస్తవికత వైపు నుంచి కాకుండా ఒక ఉన్మాదం వైపుకి తీసుకెళ్తుండటం, అది కూడా చదువుకున్న ఉన్మాదులు తయారవడమే ప్రమాదకరం. ఎట్లా తయారైపోతున్నారంటే, నీకు ఒక పార్టీ అభిమానం, ఆ పార్టీని ప్రేమించు, గుడ్డలు చించుకో, గుండెలు కొట్టుకో. కానీ నా పార్టీకి అనుగుణంగా ఎదుటివాడు మాట్లాడకపోతే అవతలోడికి అమ్ముడుపోయినట్టు. మరి నువ్వు నీ పార్టీకి అమ్ముడుపోయావా? లేదే. నీ పార్టీ అంటే అభిమానం. లేదా ఇంకొక మనిషి సామాన్యుడు ఎవడైనా సరే ఉంటే అటు పార్టీలో ఉండాలి, ఇటు పార్టీలో ఉండాలి. జర్నలిస్ట్ అయితే అటు పార్టీకైనా అనుకూలంగా ఉండాలి, ఇటు పార్టీకైనా అనుకూలంగా ఉండాలి. అటు పార్టీకి అనుకూలంగా ఉంటే ద్వేషిస్తాం, దూషిస్తాం. ఇటు పార్టీకి అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం, అలాగని అండగా నిలబడం. ఇది ఒక విచిత్రమైనటువంటి తత్వం. ఒక ఉన్మాదంతో పెట్టరేగిపోతున్నటువంటి వ్యవహారం. అంటే ప్రపంచం ఎట్లుండాలో డిసైడ్ చేసేటద్దు. చదువుకున్నటువంటి వాళ్ళతోనే ఈ ప్రాబ్లం వస్తూ ఉండటం అన్నటువంటి ప్రమాదం. ఇంకోటి, చంపేస్తాం, అంతం చేస్తాం, ఒక్కొక్కళ్ళని నేల నాకిచ్చేస్తాం, ఇట్లాంటి పదాలు వాడుతున్నటువంటిది వీళ్ళవ్వడం, చదువుకున్న వాళ్ళు అవ్వడం అన్నటువంటిది మనం ఆటవిక యుగానికి విద్యా వ్యవస్థ తీసుకెళ్ళిందా, లేకపోతే విద్య లేనివాడు వింత పశువు అనేవాళ్ళు. ఇప్పుడు విద్య ఉన్న వింత పశువులు ఈ సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి విధంగా తయారైపోతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి విధంగా పెట్టరేగిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలు, చదువు రానటువంటి వాడు కూడా అట్లాంటి మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచిస్తాడు. ఓ మనిషి ప్రాణం తీయడం అంటే సులభం, ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయడం అంటే సులభం, ఒక మనిషిని అంతం చేస్తామంటే సులభం, ఒక వ్యవస్థని సర్వనాశనం చేస్తామంటే సులభం అనేటటువంటి మాటల స్థాయికి వస్తున్నామంటే ఎక్కడికి పోతున్నాం అర్థం కావట్లేదు.